ఇక్కడ మీకు 2 ఫోటోలు పెడుతున్నా చూడండి. యాంకర్ శ్యామల చేసిన పాపం ఏంటి? మా జర్నలిస్ట్ సాయి. అలాగే మా కేఎస్ ప్రసాద్ గారు, తర్వాత జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు. వీళ్ళ ముగ్గురు కూడా పాపం అన్యాయంగా శ్యామల గారిని ట్రోల్ చేస్తున్నట్టు, మహిళ పైన కనీసం గౌరవం లేదు అనే విధంగా ఒక సింపతి క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు. నేను వీళ్ళ ముగ్గురికి ఏం చెప్తున్నానంటే, మీరు మరీ శ్యామల గారిని శుద్ధపూసలా చూపించే ప్రయత్నం చేయమాకండి. శ్యామల అనే వ్యక్తి సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తి. ఒక పక్క బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది, ఒక పక్క తన జేబులు నింపేసుకుంటది. డబ్బుల కోసమే కదా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికి. అర్థం ఏంటి అంటే, పక్కోడి జీవితం ఎలా పోయినా పర్వాలేదు, మనం బాగుండాలి అంతేనా? సమాజం పట్ల బాధ్యత ఉన్నట్ట లేదు కదా. మరి వాళ్ళు కూడా వచ్చి రాజకీయాల్లోని, ఎన్నికల ప్రచారంలోని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటే, విమర్శించుకుంటే ఎలా ఉంటారు? అబ్యూజింగ్ ఎక్కడ చేయలేదే. ఇంకొక వ్యాపారం చేతని చెప్పి ఎవడ అనలేదే. డబ్బు కోసం దిగజారిపోతారా మీరు? యాంకర్ శ్యామలని ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకో మరికొందరు మాట్లాడినా, డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతావు నువ్వు. ఇప్పుడు కూడా సమాజం పట్ల బాధ్యతతోనో, లేదంటే ప్రజల పట్ల ప్రేమతోనో నువ్వు ఈ ఎన్నికల క్యాంపెయిన్ చేయట్లేదు. కేవలం నీకు ఇచ్చే ముష్టి కోసం నువ్వు క్యాంపెయిన్ చేస్తున్నావు. అంటే నీ స్వలాభం కోసం నువ్వు చేస్తున్నావు. అది తప్పు. నువ్వు గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి మేము క్వశ్చన్ చేసాం. ఈ పనికిమాల మేధావులందరికీ కూడా శ్యామల ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు కనబడవు. మహిళలు అయితే అసలు ఎగేసుకొని వచ్చేస్తారు. అయ్య బాబు ఎంత ప్రేమో వీళ్ళకి. ఏం మిగిలిన ఎవరు కూడా విమర్శ చేయట్లేదా? మిగిలిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా మహిళా నాయకురాలు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. వాళ్ళ పైన లేని విమర్శ, సరే మీ భాషలో ట్రోలింగ్ వీళ్ళపైన ఎందుకు వస్తుంది అంటున్నా. మేము అదే అంటున్నాం. ఇప్పుడు మాకు మహిళలు అంటే గౌరవం ఉంది, కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకునే వాళ్ళు అస్సలు గౌరవం కూడా ఇవ్వము. ఎందుకు ఇవ్వాలండి? దేనికి ఇవ్వాలి? అలా అని చెప్పేసి అబ్యూజింగ్ గానే బూతులు తిడతామని చెప్పి మేము అనట్లా. వాళ్ళకి ఎంతవరకు మర్యాద ఇవ్వాలో అక్కడ అంతవరకే ఇస్తాం. మీరు ఒక్కరు వచ్చారు ఇంకంతే. మహిళలు అంటే ఎగేసుకుని వచ్చేయడమే. ఇంకా బాబు అలా అన్నారు శ్యామలని, పాపం శ్యామలని ఎలా అన్నారు? బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో మాట్లాడకూడదు. సమాజం పట్ల వాళ్ళకి ఏమాత్రం బాధ్యత లేదు. నేను చెప్పేది అదే. సమాజం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఏమాత్రం బాధ్యత ఉన్నా సరే బెట్టింగ్ యాప్ ఎవరైనా ప్రమోట్ చేస్తాడా? చేయరు. మరి ఎందుకు చేసింది? మరి దాని ఎందుకు క్వశ్చన్ చేయరు? అడగాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లోని ఎన్నికల ప్రచారంలో ఎవరు తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఆటదారులు సంపాదించే వాళ్ళని, తప్పుడు పని చేసే వాళ్ళని, తప్పుడు పని అంటే ఇదే బెట్టింగ్ యాప్లు గట్టా ప్రమోట్ చేయడం తప్పుడు పని అని అంటారు. వాళ్ళని తీసుకురామాకండి. ఆ ఎఫెక్ట్ మీ పైన కూడా పడుతుంది, మీ పార్టీ పైన కూడా పడుతుంది. వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత ఉండదు, కేవలం డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు. అది మీ పార్టీకి చెడ్డ పేరు అని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇవ్వాల్సింది పోయి పైగా మమ్మల్ని అంటున్నారా మీరు? తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి లేదనో ఇంకోటను ఈ అప్పాబాయ మాటలు చెప్పమాకండి. దీన్నే అంటారు అప్పాబాయ మాటలు అని చెప్పేసి. మీకు చేత కాదు సవదు, మీరు ఎలాగా ఏడలేరు, మీరు ఎలాగా మాట్లాడలేరు వాళ్ళ గురించి. మా బోటోళ్ళు మాట్లాడితే మళ్ళీ మా మీద పడి ఏడవాలి మీరు. అడగండి. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారండి? ఒక మహిళ అయింది ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం సిగ్గు అనిపించట్లేదా? తప్ప అనిపించట్లేదా? ఉదయం లేచిన కాంచి ఎక్కడో కాడ రాష్ట్రాల్లో, తెలుగు 2 రాష్ట్రాల్లో ఏ పేపర్ తిరిగేసినా సరే అప్పుల బాధలతో చనిపోయారనో, లేదంటే బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులు అయిపోయారనో, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నామని చెప్పేసి అని ఏ పేపర్ తిరిగేసినా ఏదో ఒక మూల వార్త కనబడతా ఉంటుంది కదా. ప్లే స్టోర్ లో దొరకవు యాప్లు, ప్లే స్టోర్ లో బెట్టింగ్ యాప్స్ లేవండి, దొరకవు. మరి ఎలా తెలుస్తున్నాయి? ఏ విధంగా? వీళ్ళే ఈ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొంతమంది బెటాలియన్ ఉంది, వాళ్ళు, ఈ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ బాగా ఉన్న వాళ్ళు ఉంటారు, పనికి మళ్ళీ వాళ్ళు డబ్బు కోసం కక్కుర్తి పడి వీళ్ళని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా కొండగొర్రెలు కాబట్టి మనం చెప్తే వినేస్తారులేలో. మన జనాలు మోసం చేసేయచ్చులే అని చెప్పేసి అని ఇగో లింక్ బయోలో పెడతాం తీసుకోండి, లింక్ ఇక్కడ పెడతాం తీసుకోండి. లేని యాప్ని మన ఆంధ్రప్రదేశ్ లో పరిచయం చేసేది వీళ్ళే కదా, తీసుకొచ్చేది వాళ్ళే కదా. లేదంటే వాళ్ళకి తెలుస్తాయి. మళ్ళీ ప్రజల ప్రాణాలతో ఆడుకునే వీళ్ళని నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నావు కదా, నీకు ఎందుకు రాజకీయం చెప్పి క్వశ్చన్ చెప్తే తప్పే ఉంది అందులో తప్ప ఎక్కడ కనిపించిందండి మీకు? మాట్లాడండి, తప్పులేదు. ఇప్పుడు నిజంగా అబ్యూజ్ చేసి ఎవరైనా బూతులు తిట్టారనుకో, ఆ వీడియో వినిపించి ఇదిగో ఇతను తెలుగుదేశం కార్యకర్త, ఏదైనా జనసేన కార్యకర్త, వీళ్ళ యాంకర్ శ్యామలను ఉద్దేశించి ఇలా అంటున్నారు, ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు మీరు
అని చెప్పి మాట్లాడితే అదొక పద్ధతి. ఇక్కడ ఎవడు తిట్టింది లేదు, సచ్చింది లేదు. ఇక్కడ కేవలం తను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది ఏదైతే ఉందో అది మాత్రం వినిపించి మళ్ళీ వినిపిస్తా, మళ్ళీ ఇంకొకసారి కూడా వినపడతా. యాంకర్ శ్యామలా చేసిన పాపం ఏంటని అడిగావు కదా నువ్వు. ఇగో ఇదే ఆవిడ చేసిన పాపం. పాపం కూడా కాదు, ఇది మహా దారుణం. ఇది పాపం అనకూడదు, మహా దారుణం అనాలి. ప్రజల జీవితాలతో చెలగాటన్నమాట. పైకి మళ్ళీ సుధపూసలు ఇక్కడికి వచ్చి డ్రామాలో కౌర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి బొగడగాళ్ళందరూ మాకు టయానికి దొరికి సావదు. మళ్ళీ ఎక్కడెక్కడో ఉంటాయి. దా ఇదిగో మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా, 8877888889. సరే, మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? నువ్వు చెప్తావా సాయి, లేదంటే కేఎస్ ప్రసాద్ చెప్తాడా, లేదంటే యాంకర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ చెప్తాడా? మరి ఇదేంటిది? మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో భాగంగా డబ్బు కమ్ముడిపోయే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తూ, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కథలు చెప్తున్నారు. ఇక్కడ మాకు కథలో పొడుపు కథ, పిట్ట కథ అని చెప్పేసి కథలు చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళ మనకు చెప్పేది. సో కాబట్టి ఏంటంటే వాటికి కూడా, దాన్ని కూడా ప్రశ్నించండి. మీరు క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. మహిళల పట్ల ఖచ్చితంగా గౌరవంగా మాట్లాడాల్సిందే, గౌరవప్రదంగా ఉండాల్సిందే. మహిళలు గౌరవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది, ఖచ్చితంగా చెప్తాం. అయితే ఇలాంటి వాళ్ళకి ప్రజల జీవితాలతో ఆడుకునే వ్యక్తులకి ఖచ్చితంగా గౌరవ మర్యాదలు ఉండవండి. ఎందుకు ఉండాలి? ఎందుకు ఇవ్వాలి? ఏం పోయే కాలంలోకి కష్టపడి సంపాదించుకోవచ్చు కదా. ప్రజల జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలు ఎలా పోయినా పర్వాలేదు, మనం మాత్రం సొమ్ము చేసేసుకోవచ్చు. ఆడెవడో పోతాడులే, బెట్టింగ్ ఆడతాడు, 1,00,000-2,00,000 పోగేసుకుంటాడు, పోతే పోతాడు, కుటుంబ పరంగా ఏమైంది అనుకునే వ్యక్తులు వాళ్ళంతా. వాళ్ళు ప్రమోట్ చేస్తే జనానికి బుద్ధి లేదా? వాళ్ళు ఆడేయచ్చా అంటే డబ్బు అంటే ప్రతి ఒక్కడికి ఆశే. అభిమానించే వ్యక్తులు కొంతమంది ఉంటారు, గుడ్డిగా అభిమానించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు వెనక ముందు ఆలోచించరు. సరే, శ్యామలను అభిమానించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. యూట్యూబ్ లోనూ, ఇన్స్టాగ్రామ్ లో శ్యామల గట్రా ఏడిసింది వచ్చింది కాబట్టి సరే, మన శ్యామల చెప్తుందిరా, మన మంచి కోసం చెప్పుద్దేమో, ఒకవేళ నిజంగా వస్తాయేమో, తెలియదు ఏముంది, ప్రాఫిట్ చూసి నేను చెప్తుంది కదా అని చెప్పి ఆడతాడు. ఏముంది, ఒకసారి బెట్టింగ్ లోకి దిగిన తర్వాత 1000 పోతే 10,000 పోతే 10,000 కాదు 20,000 అవుద్ది. ఎలాగే 20,000 పోతే పోయింది కానీ చెప్పి ఇంకో 10,000 ఎత్తాడు అప్పు సపోజ్ చేసి. ఆ 30,000 కథ 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. తర్వాత ప్యానల్తో ఉంటాడో ఉండడో, అప్పులు బాధ భరించలేక ఆత్మహత్యలు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చిన్నదానిగా చూడమాకండి, చాలా అతి పెద్ద ప్రమాదకరం అది. ఇక్కడ జీవితాలు కొలాప్స్ అయిపోతాయి ఇక్కడ వాటి వల్ల. వాటిని ఖండించే ప్రయత్నం చేయాలి. అలాంటి సపోర్ట్ చేయొద్దు అసలు, అలాంటి రాజకీయంగా తీసుకురావద్దు అసలు. వాళ్ళకి ఇంకా మనం చెయ్యొద్దు ఇచ్చినట్టు, ఇంకా మనం సపోర్ట్ చేసినట్టు. వాళ్ళు ఇంకా ఫేమ్ వచ్చిన తర్వాత, ఇంకా కాస్త పేరు వచ్చిన తర్వాత అలాంటి బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తారో మనకు తెలియదు కదా. దాన్ని అనువుగా తీసుకుంటారు, దాన్ని చనువుగా తీసుకుంటారు. ఓకే, మాకు ఒక పేరు ఉంది, ఒక ఫేమ్ ఉంది, మనల్ని ఒక 10 లక్షల మంది ఫాలో చేస్తున్నారు, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మనం ఇంకా సంపాదించని చెప్పేసి చక్కగా బెట్టింగ్ యాప్స్ కూర్చొని పెద్ద పెద్ద డీలింగ్స్ మాట్లాడుకొని రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తారు. అది యాంకర్ శ్యామలా చేసిన పాపం. మీరు అప్పబాయ మాటలు చెప్పమాకండి. ఇంకా జనాలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు.